Cell Health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. ఫాదర్ వీళ్ళు 100 రూపీస్ ఆపరేషన్ ఇదంతా కూడా ఇప్పుడు మీరు ఆచరిస్తున్న విధానంలోనేనా సార్? వాళ్ళు ఏంటి అలోపతినా ఎలా సార్? ఆయన పేరుని కొనసాగించాలని ఉద్దేశంతో రామకృష్ణ హెల్త్ లైన్ అని స్థాపించి నేను ఫ్రీ కన్సల్టేషన్ చేద్దామనే ఉద్దేశంతో డాక్టర్ ఫీజు కూడా ఏం తీసుకోకుండా 6 సంవత్సరాలుగా అదే కొనసాగిస్తున్నాను. ప్రత్యేకించి సెల్ హెల్త్ అంటే ఎటువంటి జబ్బులకి ఉంటుంది? పర్టికులర్ గా వీటికి అని ఉంటుందా లేదంటే ఎటువంటి అనారోగ్యానైనా మనం పరిష్కరించవచ్చు, రూట్ కాజ్ అడ్రస్ చేయొచ్చు. ఎలా ఉంటుంది సార్ మన సెల్ హెల్త్ క్లినిక్ లో చికిత్స విధానం అంతా కూడా? డ్రగ్స్ వాడడం, షుగర్ వచ్చింది తగ్గించాము, అసలు మందు లేకుండా. మీరిచ్చే ప్రివెన్షన్ వల్ల ఈ రెండే రాకుండా ఉంటుందా, వేరే ఇంకేదైనా రాకుండా ప్రివెంట్ చేస్తుందంటారా? ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే ఈ 42 రోజులు ఒక దీక్షలాగా యజ్ఞంలాగా దీన్ని చేయాల్సింది. సంవత్సరానికి ఒక్కసారి అన్నా. ఫెర్టిలైజర్స్, పురుగు మందులతో పండించిన కూరగాయలు, కార్బోహైడ్రేట్లతో పండించిన పళ్ళు. నేను ఎప్పుడు ఆహార నియమాలు పాటించండి అన్నప్పుడల్లా నాకు ఇదో భయం. 200-300 మంది క్యాన్సర్ పేషెంట్లు క్యాన్సర్ నుంచి ముక్తులై హాయిగా బతుకుతున్నారు. డయాబెటీస్ తగ్గిన వాళ్ళు కనీసం 1 మంది ఉండి ఉంటారు, 10,000 ఇంకా ఎక్కువే ఉండి ఉంటారు. 6 నెలలే బతుకుతారు అన్న తర్వాత సంవత్సరాల దాకా కంటిన్యూ అయ్యారు. వాళ్ళ ఆనందానికి అంత ఉండదు, మా తృప్తికి అసలు. ఫర్టిలిటీ సమస్య అనేది పిల్లలు ఆలస్యంగా అవటము, లేదు అంటే అసలు అవ్వకపోవడం ఎక్కువగా చూస్తున్నాం సమస్య. అది నాకు గుర్తున్నంత వరకు ఒక 200 నుంచి 300 మంది ఇక్కడ పిల్లలు తీసుకొచ్చి సంతోషంగా ఆనంద బాష్పాలు కారుస్తూ మనం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ప్రస్తుత రోజుల్లో వస్తున్న సమస్యలని, జబ్బులని, చిన్న చిన్న వైరస్కి కూడా ఎంతో పెద్ద సమస్య రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకు జరుగుతోంది అని మనం కనుక ఆలోచిస్తే, పొల్యూషన్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల మనం ఆరోగ్యం అనేది పాడు చేసుకుంటున్నాం మన చేతులారా అని చెప్పి ప్రతి ఒక్క డాక్టర్ కూడా చెప్పేదే అండి ప్రస్తుత రోజుల్లో. అయితే అసలు ఏంటి నిజంగా ఆ జబ్బు వచ్చిన తర్వాత దాన్ని అంతటితో ఎలా పులి స్టాప్ పెట్టాలి అనే ధోరణే ఉంది, కానీ అసలు రాకుండా ఎలా చేయాలి, అసలు ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్ ఏంటి, ఇలాంటి విషయాల పైన మాత్రం మనం ఫోకస్ చేయడం అనేది చాలా తక్కువగా చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఇప్పుడు నేనున్నాను రామకృష్ణ హెల్త్ లైన్ అండ్ సెల్ హెల్త్ క్లినిక్ దగ్గర. అసలు ఏంటి వీళ్ళు ఎటువంటి విధానాన్ని ఆచరిస్తున్నారు అని అంటే, నేను ఇక్కడికి వచ్చి తెలుసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే, అసలు ఏంటి రూట్ కాజ్ ఏంటి, ఒక సమస్య వచ్చింది దానికి ట్రీట్మెంట్ ఇది, ఎందుకు వచ్చిందండి అని ప్రశ్నించే వారికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఆ సమస్య నుంచి బయటపడడానికి కూడా ఒక మంచి క్లినిక్ని మనం చూస్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామకృష్ణ హెల్త్ లైన్ ఫౌండర్ చింతా రవికుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మనకున్న డౌట్లన్నీ కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, సాధారణంగా ఏ వ్యాధి వచ్చినా, ఎటువంటి జబ్బు వచ్చినా కూడా ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము. అది ఎందుకు వచ్చింది విషయం పక్కన పెట్టేసి, ముందు దీనికి అసలు ఎలా క్యూర్ అవుతుంది ఏంటి, ఇంకా ఇది ముందుకు వెళ్లకుండా, ఎక్కువ స్టేజెస్కి వెళ్లకుండా ఇక్కడే ఆపేయాలంటే ఏం చేయాలి అనే దానిపైన ఫోకస్ ఉంటుంది. కానీ అసలు ఎందుకు వచ్చింది మూలం అనేది మర్చిపోతున్నాం. మనం ఇది మాట్లాడుకునే పోయే ముందు మన క్లినిక్ గురించి మాట్లాడుకుందాం సార్. ఏదైనా హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటే మామూలుగా పలానా క్లినిక్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ప్రత్యేకించి మన దగ్గర వచ్చేసరికి రామకృష్ణ హెల్త్ లైన్ మరియు సెల్ హెల్త్. ఎందుకు సార్ 2 రకాల పేర్లతో మనం ఎందుకు సంబోధిస్తున్నాము? మా నాన్నగారు డాక్టర్ చింతా రంగధామరావు గారు అల్లోపతి డాక్టర్గా ఒక 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ, ఆ తర్వాత 34 సంవత్సరాలు ప్రైవేట్గా ఆయన ఒక నర్సింగ్ హోమ్ ఓపెన్ చేసి ₹1 కన్సల్టేషన్తో దాదాపుగా ఒక 40,000 మంది పేషెంట్లను చూసుంటారు. రామకృష్ణ నర్సింగ్ హోమ్ అనే పేరుతో ₹100కే సర్జరీ చేసి ఒక 10,000 పైన సర్జరీలు అని చేసి. ఎందుకు అట్లా చేశారు అంటే, వాళ్ళ నాన్నగారు ఆయనకి తినడానికి కూడా ఉన్నాయి కదా, నువ్వు నేర్చుకున్న విద్యని ప్రజలకు పంచు అంటే అప్పట్లో ఆ మోరల్స్ ఉండేవి. అలా రూపాయి డాక్టర్గా గన్నవరం అనే ఊర్లో, అంటే విజయవాడ విమానాశ్రయం ఉన్న ఊరు,
అక్కడ ఆయన ఒక 34 సంవత్సరాలు సర్వీస్ చేసి 2021లో ఆయన పరమపదించినప్పుడు దాన్ని కొనసాగించాలి అనే ఆలోచనతో అలోపతి కాకుండా నేను ఎక్కువగా నమ్ముతున్న ఆల్టర్నేటివ్ మెడిసిన్, న్యాచురోపతి, వీటిని దృష్టిలో పెట్టుకుని దాన్ని కొనసాగింపుగా ఇక్కడ నేను 4 సంవత్సరాల క్రిందట రామకృష్ణ హెల్త్ లైన్ అని స్థాపించి ప్రొపరేటర్గా రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ రిజిస్ట్రేషన్, డాక్టర్ ఫీజు లేకుండా, న్యూట్రిషనిస్ట్ ఫీజు లేకుండా, ఎటువంటి ఛార్జెస్ లేకుండా రామకృష్ణ హెల్త్ లైన్ నడపాలి అనే ఉద్దేశంతో రామకృష్ణ హెల్త్ లైన్ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఫాదర్ వీళ్ళు 100 రూపీస్ ఆపరేషన్ ఇదంతా కూడా ఇప్పుడు మీరు ఆచరిస్తున్న విధానంలోనేనా సార్? వాళ్ళు ఏంటి అలోపతినా ఎలా సార్? ఆయన అలోపతి డాక్టర్, అలోపతి డాక్టర్. కానీ అప్పట్లో ఆయన అలోపతి డాక్టర్ అయినప్పటికీ కూడా ఆహార విధానాన్ని కూడా చాలా ఎక్కువగా సూచిస్తూ వచ్చేవారు. అప్పట్లో అందరూ చేసేవారు, ఇవాళ కనుమరుగైంది. కానీ బట్ ఆయన అడుగుజాడలో నడవాలి అనే ఉద్దేశంతో రూపాయి డాక్టర్గా కొనసాగించాలనే ఉద్దేశంతో రామకృష్ణ హెల్త్ లైన్ అని స్థాపించి నేను ఫ్రీ కన్సల్టేషన్తో చేద్దామనే ఉద్దేశంతో డాక్టర్ ఫీజు కూడా ఏమి తీసుకోకుండా 4 సంవత్సరాలుగా అదే కొనసాగిస్తున్నాను. ఇంకా సెల్ హెల్త్ క్లినిక్ అనేది ఒక రీసెర్చ్, రామకృష్ణ హెల్త్ లైన్కి సపోర్ట్గా ఒక రీసెర్చ్ డిపార్ట్మెంట్గా దాన్ని పెట్టి 4 సంవత్సరాలుగా సప్లిమెంటరీ సపోర్ట్ ఏదైతే అవసరమో మనిషికి వాటి మీద రీసెర్చ్ చేస్తూ అనే క్రమంలో దాన్ని 5-6 సైంటిస్టులను పెట్టి రీసెర్చ్ చేస్తూ సప్లిమెంట్స్ని ఆవిష్కరించే క్రమంలో సెల్ హెల్త్ రామకృష్ణ హెల్త్ లైన్కి చాలా ఉపయోగకరంగా సహకరించింది. అంటే మీరు నాన్నగారు వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏదైనా చెయ్యాలి జనాల కోసము అంటే మీరు దృష్టిలో పెట్టుకున్నది, నా వర్షన్లో అయితే వాళ్ళకి మనకు తోచినంత మనం ఫేవర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో నాన్నగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలా స్టార్ట్ చేయడం జరిగిందా సార్? అది కన్సల్టేషన్ వరకు అలాగే, కానీ ఇన్స్పిరేషన్ దానికంటే ఎక్కువగా అలోపతి అనేది ఎమర్జెన్సీ వైద్య విధానం. అవును సార్. దానికి న్యూట్రిషన్ జోడించటం ఈ రోజుల్లో లోపించింది. అవును. ఆహార చికిత్సా విధానంతో ఎటువంటి రోగాన్నైనా సప్లిమెంటరీ సపోర్ట్తో ముందుకు తీసుకెళ్ళి ఎటువంటి అనారోగ్యాన్నైనా మనం పరిష్కరించవచ్చు, రూట్ కాజ్ని అడ్రస్ చేయొచ్చు. అలోపతి సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తుంది, మేము ఇక్కడ రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం. అంటే సెల్ హెల్త్ అంటే అదేనా సార్? సెల్ అంటేనే కణాలు కదా. అవును. అసలు సెల్ హెల్త్ అనే పేరు ఉద్భవించిందే ఆ ఆలోచన నుంచి. మనిషికి ఆడవాళ్ళు అయితే 25 లక్షల కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది, మగవాళ్ళు అయితే 34 నుంచి 36 లక్షల కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. సో ఆ కణం యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడటం అనే దృక్కోణంతో ఈ సెల్ హెల్త్ క్లినిక్ ఆరంభించడం జరిగింది. మీరు రామకృష్ణ హెల్త్ లైన్, సెల్ హెల్త్ క్లినిక్ రెండు ఎందుకు అన్నదానికి నేను అంటే సెల్ హెల్త్ అంటే కూడా అసలు ఏంటి, రూట్ కాజ్ ఏంటి తెలుసుకోవడమే కాన్సెప్ట్. మరి అంటే ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి కదా సార్, ప్రత్యేకించి సెల్ హెల్త్ అంటే ఎటువంటి జబ్బులకి ఉంటుంది, పర్టికులర్గా వీటికి అని ఉంటుందా, లేదంటే ఎటువంటి విధానానికైనా కూడా సెల్ హెల్త్ అనేది ఉపయోగపడుతుందా సార్? మీరు అడిగిన దానికి ఎలా ఆన్సర్ చెప్పాలి, జలుబు దగ్గర నుంచి కాఫ్ టు క్యాన్సర్ ఏ జబ్బునైనా తగ్గించగలం. ఓకే. ఎందుకంటే అంటే మీకు అర్థం అవడం కోసం ఆ మాట చెప్పాను, కానీ కాఫ్ అంటారా, డయాబెటీస్ అంటారా, థైరాయిడ్ అంటారా, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారా, క్యాన్సర్ అంటారా, అన్నిటినీ తగ్గించగలం అంటానికి మేము నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఉన్నది ఒకటే జబ్బు, అందరూ చెప్తున్నట్టుగా వేల జబ్బులు లేవు. కణం తప్పు చేయటం, సెల్ మాల్ ఫంక్షన్. ఓకే. ఆ సెల్ మాల్ ఫంక్షన్ ఎక్కడ సెల్ మాల్ ఫంక్షన్ చేస్తుంది అనే దాని మీద ఒక జబ్బు పేరు పెట్టేస్తున్నారు, కానీ శరీరంలో ఉన్న ఎన్ని కణాలు 90 నుంచి 120 రోజులు దాటి 90% కణాలు బ్రతకవు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటేనే 1 కోటి కణాలు చచ్చిపోయి ఉంటాయి, 1 కోటి కణాలు వచ్చి ఉంటాయి. అవునా? సో ఈ 90 నుంచి 120 రోజులు దాటి 90% కణాలు బ్రతకవు. కొత్తగా వచ్చి ఎప్పుడైనా కానీ మన డిఎన్ఏ సిగ్నలింగ్ వ్యవస్థకి ఎగనిస్ట్గా పనిచేస్తే, మాల్ ఫంక్షన్ చేస్తే జబ్బులు వస్తాయి. ఆ సెల్ మాల్ ఫంక్షన్ చేయటానికి కారణం ఏంటి అనేది మేము
అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ సెల్ మాల్ ఫంక్షన్ అవ్వకుండా చూడటం ఎలా అనేది ఒక సబ్జెక్ట్ అయితే, మాల్ ఫంక్షన్ అవుతుంటే జరిగిన తర్వాత అది ఎందుకు జరిగింది అనే దాన్ని కూడా మేము ఒక నిర్ధారణకు వచ్చి, ఉన్నది ఒకటే జబ్బు, కారణాలు రెండే. ఒకటి అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం, టాక్సిసిటీ అవసరం లేనివి. రెండు, అందవలసిన పోషక పదార్థాలు, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, న్యూట్రిషన్ కానీ అందాల్సినంత అందకపోవటం. ఓకే, ఈ రెండు సమస్యల వల్లనే సెల్ తప్పు చేస్తుంది. ఇప్పుడు ఆ సెల్ని రిపేర్ చేయాలి. ఎట్లా చేయాలి? ఈ రెండు సమస్యల్ని మనం బ్యాలెన్స్ చేయాలి. అందించాల్సిన పోషకాలను అందిస్తూ, అందించకూడని విష పదార్థాలను అందించనివ్వకుండా డీటాక్స్ చేస్తూ, విటమిన్స్ని, మినరల్స్ని, ఎంజైమ్స్ని, బయోఅవైలబుల్ న్యూట్రియంట్స్ని అందిస్తూ, శరీరం ఇంకో రకంగా చెప్పాలంటే శరీరానికి మించిన డాక్టర్ లేడు. మనలో ఉన్న డాక్టర్ను పని చేసుకొని ఇస్తే చాలు. ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఒక డాక్టర్ ఉన్నాడు అంటారు. మరి మీరు ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అన్నప్పుడు డాక్టర్ కూడా ఉన్నాడు కదా, ఎందుకు మర్చిపోతున్నారు? సో మనలో ఉన్న డాక్టర్ను పని చేసుకొనివ్వటమే సెల్ హెల్త్ క్లినిక్ విధానం. సూపర్ సార్. ఇక్కడ మేము అందరం 10 మంది ఉన్నాం, క్వాలిఫైడ్ డాక్టర్స్. అందరం ఆ లోపల ఉన్న డాక్టర్కి జూనియర్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్స్ అంతే. వాళ్ళు ఆ డాక్టర్ కావాల్సినవి అందిస్తూ, అందకూడని అందనివ్వకుండా చేస్తూ, ఒక కౌన్సిలింగ్ ప్రతి పేషెంట్కి ఇస్తూ, మూల కారణం ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ, ఒక్కొక్క పేషెంట్కి మేము గంటన్నర సేపు అవసరమైతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ, వాళ్ళకు ఒక ధైర్యాన్ని కలిగిస్తూ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మీరు అడిగి అన్ని జబ్బులు ఉన్నది ఒకటే జబ్బు అనేది మా విధానం. అది కిడ్నీ సెల్స్ తప్పు చేస్తున్నాయా, లివర్ సెల్స్ తప్పు చేస్తున్నాయా, లంగ్ సెల్స్ తప్పు చేస్తున్నాయా, అది వేరే విషయం. దాన్ని బట్టి మీరు పేర్లు పెడుతున్నారు. కానీ అన్నిటికీ ఒకటే కారణం అనే ఉద్దేశంతో, కాకపోతే కిడ్నీ సెల్స్ తప్పు చేస్తుంటే కొద్ది ప్రోటీన్ లోడ్ వేయకూడదు, లివర్ సెల్స్ తప్పు చేస్తుంటే కొద్ది ఫ్యాట్ లోడ్ వేయకూడదు, ఇలాంటి మన జాగ్రత్తలు తీసుకుంటూ సప్లిమెంటరీ సపోర్ట్తో ఆహార నియమాలు పాటిస్తూ ఎటువంటి జబ్బునైనా ఇట్లాగే పరిష్కరించుకోవచ్చు అనేది సెల్ హెల్త్ క్లినిక్ విధానం. ఎలా ఉంటుంది సార్ మన సెల్ హెల్త్ క్లినిక్ లో చికిత్స విధానం అంతా కూడా? ఓవరాల్ గా డ్రగ్స్ వాడడం. ఓకే, అలోపతి అంటే డ్రగ్స్ అక్కడే మెన్షన్ చేసి ఉంటుంది ఖచ్చితంగా. డ్రగ్ ఉంది, అది ఓవర్ డోస్ అయితే మనకు ఎఫెక్ట్ అవుతుంది అని కూడా, కానీ వాడుతున్నాం. కానీ అది బిజీ లైఫ్ లో మీరు అప్పటికప్పుడు దానికి ఇమీడియట్ గా ఒక రిలీఫ్ కావాలి అనే ఉద్దేశంతో అల్లోపతి వైపు వెళ్ళిపోతున్నారు. కానీ పర్మనెంట్ క్యూర్ కోసం ఎవరు ఇవాళ అంత సమయం కేటాయించట్లేదు. మా దగ్గర 3 నుంచి 4 నెలలు పడుతుంది, కానీ రూట్ కాజ్ని అడ్రస్ చేసి ఎటువంటి జబ్బునైనా మనం తగ్గించగలం. ఆ నమ్మకంతో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎంతమందిని మేము చూడగలుగుతున్నాం. హాయిగా ఆనందంగా ఎంతమంది పేషెంట్లు వాళ్ళ రోగం నుంచి ముక్తులై వెళ్ళారు అనే సంతోషం మాత్రం మాకు అతృప్తి. నిజంగా ఇది చాలా సంతృప్తినిస్తుంది సార్. నిజంగానే అంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండి కూడా క్యూర్ అవ్వక ఎక్స్పైర్ అయిన కేసెస్ కూడా చాలా చూస్తుంటాం. అంత దాకా వెళ్లకుండా ముందే అసలు ఏంటి రూట్ కాజ్ కనుక్కొని మనం రిజల్ట్ వచ్చింది అని అంటే అంతకు మించిన ఆనందం పేషెంట్ వాళ్ళకి ఉంటుంది. సేమ్ టైం వాళ్ళని ఒక దాని నుంచి బయటపడేసామన్న సంతృప్తి డాక్టర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా సార్ మీరు అన్నారు ఇందాక, కణం అసలు ఎందుకు పాడవుతుంది, పాడవ్వక ముందు ప్రివెన్షన్ ఎలా, వన్స్ పాడైన తర్వాత ఏంటి మేము ఏం చేయొచ్చు అనేది 2 రకాలుగా మనం చూస్తాము సెల్ హెల్త్ క్లినిక్లో అని చెప్పి. ఒకసారి కనుక ఏదైనా అటాక్ అయ్యింది, మీ వర్షన్లో అది కణం పాడవటం, మా వర్షన్లో ఏదో జబ్బు అటాక్ అయ్యింది అనుకోండి, ఏ స్టేజెస్లో మన సెల్ హెల్త్ క్లినిక్లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు సార్? ఈ స్టేజెస్ అన్ని కూడా మళ్ళీ మీరు అలోపతి మాట్లాడుతున్నారు. అవును అవును సార్. మాది మెడిసిన్ కాదని మేము అనట్లా, మా విధానమే ఫంక్షనల్ మెడిసిన్. అంటే రూట్ కాజ్ని అడ్రస్ చేయటం. ఇది స్టేజ్ 1 స్టేజ్ 4తో సంబంధం లేదు. ఆ కణం తప్పు చేసింది, దానివల్ల ఒక విపరీతం జరిగింది, దాన్ని మనం పరిష్కరించాలి. ఆ పరిష్కరించాలి అంటే
సరైన ఆహారం తీసుకోవాలి, సరైన పోషకాలు అందించాలి. ఇందాక మీకు చెప్పినట్టు అవును అందవలసినవి అందట్లేదు, వాటిని అందించాలి. అందుకే మేము అలోపతిని కొద్దిగా విభేదిస్తాం. ఎందుకంటే ఆ న్యూట్రిషన్ గురించి వాళ్ళు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. మా నాన్నగారి రోజుల్లో మీకు అందరూ న్యూట్రిషన్ గురించి గట్టిగానే చెప్పేవారు. జాండీస్ వచ్చింది అనగానే నా 2 లీటర్లు 3 లీటర్ల మజ్జిగ తాగండి, ఆకుకూరలు తినండి, దుంపలు తినబాకండి, ఇలాంటివి అప్పట్లో అలోపతి డాక్టర్లు కూడా చెప్పేవారు. ఇవాళ అసలు దానికి ఎక్కడ అవకాశం లేదు. సూపర్ స్పెషాలిటీస్ వచ్చిన తర్వాత ఆ ఒక పర్టికులర్ సెగ్మెంట్కి వాళ్ళు పరిమితం అయిపోతున్నారు. కానీ కార్డియాలజిస్ట్ అంటే హార్ట్కి సంబంధించి మాత్రమే, ఇంకేది అడిగినా కానీ మర్చిపోతారు. ఆ విధానం నుంచి మా విధానంలో ఫంక్షనల్ మెడిసిన్ అని ఎందుకన్నానంటే ఎటువంటి జబ్బు అయినా, ఉన్నది ఒకటే జబ్బు అని మాకు తెలుసు, కానీ మేము అందరికీ చెప్పేది ఎటువంటి జబ్బు అయినా రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం, మళ్ళీ రానివ్వకుండా చేస్తాం. షుగర్ తగ్గించాం, మళ్ళీ రాదా అని అడిగేవాళ్ళు ఉంటారు. షుగర్ అది మీరు అలోపతికి వెళ్ళి అడుగుతారా? మా దగ్గరికి వచ్చి మాత్రం ప్రశ్న వేస్తారు. షుగర్ వచ్చింది తగ్గించాం, అసలు మందు లేకుండా, మందులు వేయకుండా. ఎలా సార్ మందు లేకుండా ఎలా? ఫుడ్ వల్లనేనా? అంత ఆహార విధానం, సప్లిమెంటరీ సపోర్ట్. ఆహార నియమాలు అనేది సెకండరీ, సప్లిమెంటరీ సపోర్ట్ తో మేము షుగర్ తగ్గించాం. మళ్ళీ రాదా అని అడిగితే నాకు తెలిసి ఖచ్చితంగా రాదు. సంవత్సరానికి ఒకసారి ఒక 42 రోజులు ఇలా బాడీని డీటాక్స్ చేసుకోండి. విచ్చలవిడిగా మళ్ళీ తిని విచక్షణ లేకుండా తింటే వస్తుంది. ఏదైనా మన కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ఖచ్చితంగా కదా. మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు బతికేసి వచ్చి నాకు షుగర్ వచ్చింది అన్నప్పుడు మేము దాన్ని తగ్గించిన తర్వాత మళ్ళీ రాదా అని ప్రశ్నిస్తే సంవత్సరానికి ఒకసారి 42 రోజులు ఈ ప్రోటోకాల్ పాటించండి, బాడీని డీటాక్స్ చేసుకోండి. సైకిల్ కొంటేనే సర్వీసింగ్ ఇస్తాం కదా, ఇంత పెద్ద వాహనం ఎటువంటి మెకానిజం అండి ఇది. దీనికి అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం లేదా? ఖచ్చితంగా. సో దానివల్ల ఎటువంటి జబ్బు అయినా తగ్గిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. తీసుకోలేదు పెద్ద విషయం కాదు, మళ్ళీ వచ్చేయండి, మళ్ళీ ఇదే పాటించండి, మళ్ళీ 90 రోజులు 100 రోజులు చేయండి, మళ్ళీ తగ్గించుకోండి. సరే, ఇప్పుడు కంప్లీట్గా తగ్గుతుంది అంటున్నారు, దాన్ని ట్రస్ట్ చేయొచ్చు మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు వన్స్ షుగర్ వచ్చి కంట్రోల్ అయ్యింది ఇక్కడ మెడిసిన్ తీసుకోవడం వల్ల అని చెప్పి అంటే, వన్స్ ఆ పర్సన్ నార్మల్గా బిఫోర్ షుగర్కి ఎటువంటి ఫుడ్ అయితే తీసుకున్నాడో స్వీట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అది బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ పోతే ఓకేనా? అసలు లేదంటే ఇంకా షుగర్ వద్దు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాంటి కేర్ ఏమైనా తీసుకోవాల్సి? ఏం ఉండదమ్మా, 90 నుంచి 120 రోజులు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ గా ఆహార అలవాట్లు ఉన్నాయో అవే కొనసాగించండి, విచక్షణతో కొనసాగించండి. ఓకే, అంటే దీన్ని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా ఉపయోగాలు ఉన్నాయి సెల్ హెల్త్ వల్ల, ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అని చెప్పి అర్థమవుతుంది. కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏంటి అంటే, ఏదైనా మనం ఒకటి మార్కెట్లోకి అది వస్తువు తెచ్చినా లేదు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా ఇంకేదైనా మనం కొత్తగా ఎంటర్ అవుతున్నాము అంటే దాని ఉపయోగాలు ఏంటి, మాకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, సేమ్ టైం మాకు ఇది ఇంత ఉపయోగపడుతుంది అంటే మరి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా అని చెప్పి ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా సార్. మరి మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి, తగ్గుతుంది, ప్రివెంట్ చేస్తుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా లేకుండా చూస్తుంది. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం? మనం వాడుతుంది ఫుడ్ సప్లిమెంట్స్, ఆహార నియమాలు. ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా సైడ్ బెనిఫిట్సే ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు కదా. మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే ఏదో ఒక జబ్బు గురించి చెప్తే కానీ మీకు అర్థం కాదు. సరే, డయాబెటీస్ గురించే మాట్లాడుకుందాం. డయాబెటీస్ అంటే ఏంటమ్మా? చక్కెర వ్యాధి, షుగర్. మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా ఇదే. అది ఎందుకు వచ్చింది, అది దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, మనం గ్లూకోజ్ అనేది మన శరీరానికి ఎనర్జీగా ఉపయోగపడే ఒక మెటబాలిజం. అవును సార్. మనం తినే ఆహారంలో నుంచి గ్లూకోజు రక్తంలో చేరుతుంది. శరీరంలో ఉన్న లక్షల కోట్ల కణాలు ఆ గ్లూకోజ్ని రక్తంలో నుంచి వాడి ఎనర్జీ కోసం వాడతాయి. అది వాడాలంటే సెల్ తలుపు తెరుచుకోవాలంటే, ఆ రిసెప్టర్స్ని తెరుచుకోవాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. సో బీటా సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ తయారు చేస్తాయి. అవి గ్లూకోజ్ని తీసుకెళ్లి సెల్స్ నిండా నింపుతాయి.
మీ 35 లక్షల కోట్ల కణాలు గ్లూకోజ్తో నిండిపోయింది, ఇంకా రక్తంలో గ్లూకోజ్ మిగిలి ఉంది. అప్పుడు ఇన్సులిన్ లివర్ని అడుగుతుంది దీన్ని ఫ్యాట్గా మార్చమని. ఫ్యాట్ సంచులు ఉంటాయి శరీరం నిండా, ఎడిపోస్ టిష్యూస్ అంటాం. వాటన్నిటిని కూడా ట్రైగ్లిజరేట్స్గా, అంటే 50 రూపాయల నోటు కాకుండా 500 రూపాయల నోటుగా, అంటే ఎక్కువ స్టోర్ అయ్యేలాగా ట్రైగ్లిజరేట్స్ రూపంలో ఫ్యాట్ సంచులన్నీ నింపుతుంది. ఆ తర్వాత కూడా ఇంకా రక్తంలో గ్లూకోజ్ మిగిలిపోయింది, ఇన్సులిన్కి ఏం చేయాలో తెలియదు, దాన్ని డయాబెటీస్ అంటాం. ఇప్పుడు లోపల షుగర్ రక్తంలో గ్లూకోజ్ ఇంకా మిగిలిపోయి ఉంది, మీరు బయట నుంచి మళ్ళీ గ్లూకోజ్ ఇస్తే ఎట్లా అడగండి. మళ్ళీ బయట నుంచి గ్లూకోజ్ ఇచ్చి మళ్ళీ బయట నుంచి ఇన్సులిన్ కూడా ఇస్తున్నారు, మందుల రూపంలోనూ ఇన్సులిన్ రూపంలో. నేను ఇక్కడ పాటించే విధానం ఏంటి, మొదటి రోజు నుంచే మందులు వాడకండి, గ్లూకోజ్ ఆహారంలో వెళ్ళకుండా చూడండి. ఎప్పటిదాకా ఫ్యాట్ సంచులన్నీ కడిగేదాకా బాడీ సెల్ అన్ని లోపల ఉన్న గ్లూకోజ్ వాడేసుకుని, తర్వాత ఎడిపోస్ టిష్యూస్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా వాడేసుకుని, రక్తంలో ఉన్న గ్లూకోజ్ వాడటం మొదలు పెట్టే వరకు మనం గ్లూకోజ్ వద్దు ఆహారంలో. అయిపోయింది, షుగర్ తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ మామూలుగానే గ్లూకోజ్ మెటబాలిజంకి వచ్చేది. మెటబాలిజం మారుస్తున్నాం, రెండు ఉంటాయి మెటబాలిజం, గ్లూకోజ్ కీటోన్. కొద్ది రోజుల పాటు గ్లూకోజ్ మెటబాలిజం ఆపేసి కీటోన్ మెటబాలిజంలోకి తీసుకెళ్తున్నాం. ఇంత సింపుల్ విధానాన్ని ఇంత కాంప్లికేట్ ఎందుకు చేస్తున్నారు? జీవితాంతం మందులు వాడుతూ దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి? కిడ్నీలు దెబ్బతింటున్నాయి, గ్యాంగ్రీన్లు వస్తున్నాయి, రకరకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. మీకు ఇందాక అడిగిన దానికి ఈ ఎగ్జాంపుల్ అంతా చెప్తే ఒక విధంగా మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పాను మా విధానం ఏంటి. సార్, ప్రత్యేకించి ఇప్పుడు అలోపతి విషయానికి వచ్చిన, ఆయుర్వేద విషయానికి వచ్చిన, అది సపరేట్గా ఒక సెగ్మెంట్ కనుక తీసుకుంటే, మనం అందులో మెడిసిన్ వాడుతున్నప్పటికీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా ఆ డిసీజ్కి సంబంధించి పర్టికులర్ ఫుడ్స్ కొన్ని, ఇది తింటే ఇది రియాక్ట్ అవుతుంది, ఇది ఆపేయండి, ఇలా కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటారు. అలా మన దగ్గర సెల్ హెల్త్ క్లినిక్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు సపరేట్గా ఫుడ్ ఏమైనా ఇది మానేయాలి అట్లా ఏమైనా ఉంటుందా? లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని ఫుడ్స్ ఆ కోర్స్ వరకు మానేసి తర్వాత కంటిన్యూ చేయటము అట్లా ఉంటుందా? ఎలా ఉంటుంది సార్ ఫుడ్ పర్టికులర్? ఇందాకే చెప్పాను మీకు, కొన్ని అవయవాలు, కొన్ని ఆర్గన్స్, అంటే ఆర్గన్ కూడా కణాలతో నిర్మితమైంది. అవును అవును. కిడ్నీ ఒకవేళ ఇబ్బంది పడుతుంది, కిడ్నీ ప్రోటీన్ ప్రాసెస్ చేస్తుంది. కిడ్నీ ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రోటీన్ లోడ్ ఎక్కువ వెళ్ళకుండా చూసుకోవాలి. అదే అట్లాగే లివర్ ఇబ్బంది పడుతుంటే లివర్ ఫ్యాట్ని ప్రాసెస్ చేస్తుంది. సో ఫ్యాట్ లోడ్ ఎక్కువ ఇవ్వకుండా చూసుకోవాలి. ఇటువంటి మౌలిక జాగ్రత్తలు తప్పితే ఎటువంటి ఆహారమైనా గ్లూకోజ్ లేని ఆహారం వెళ్ళాలి. అంటే పూర్తిగా గ్లూకోజ్ లేకుండా కుదరదు, ఎందుకంటే కూరగాయలు కూడా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అల్ట్రా లో కార్బ్ విధానంలో ఉంటే మంచిది. అదే మా విధానం కూడా. బేసిక్ గా సప్లిమెంట్స్ ఎందుకు అవసరం అనేది కూడా ఒక వివరణ ఇవ్వాలి. ఫుడ్ సప్లిమెంట్స్ కదా, మరి ఆహారం తింటే సరిపోతుంది కదా, మరి ఫుడ్ సప్లిమెంట్స్ ఎందుకు అనే ఒక ప్రశ్నకి వస్తుంది. ఇప్పుడు మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కుర్కుమిన్లో ఉంది. కుర్కుమిన్ 5 గ్రాములు రావాలంటే 300 గ్రాములు పసుపు వాడాలి. మీరు ఇంట్లో 300 గ్రాముల పసుపు ఎన్ని రోజులు వాడతారు? ఒక్క రోజులో వాడగలరా? వాడలేరు. పైపెచ్చు ఇవాళ ఉన్న ఈ ఫెర్టిలైజర్స్, పురుగు మందులతో పెంచిన కూరగాయల్లో ఇటువంటి క్వాలిటీ కుర్కుమిన్ పసుపు దొరుకుతుంది. అందుకని మేము రా మెటీరియల్ సోర్స్ చూసుకుని న్యాచురల్గా ఉండే పసుపుని తీసుకుని కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ రూపంలో సప్లిమెంట్ చేస్తాం. ఎలిసిన్ కావాలి, ఎలిసిన్, జింజరాల్ కావాలి, ఎలిసిన్ కావాలి. ఎలిసిన్ కావాలంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, జింజరాల్ కావాలంటే అల్లం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్న మన వంటిల్లే ఔషధాలయం అయినప్పటికీ ఇవాళ దొరుకుతున్న కంటెంట్ అంత కలుషితంగా ఉంది కాబట్టి మేము రా మెటీరియల్ సోర్స్ చూసుకుని సప్లిమెంటరీ సపోర్ట్
ఇవాళ అవసరం ఖచ్చితంగా అనేది నమ్ముతాం. ఓకే ఓకే 50 ఏళ్ళు 60 ఏళ్ళ కిందట అక్కర్లా. అవును అప్పుడు ఏ ఫెర్టిలైజర్స్ లేకుండా లేకుండా. ఆర్గానికైనా పండించేవారు. వాస్తవం మగవాళ్ళు కూడా బయటకు వెళ్ళి పనులు చేసుకునేవారు, అవును. శ్రమ చేసేవారు. ఆడవాళ్ళు కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా తెలియకుండానే బోల్డ్ ఎక్సర్సైజ్ చేసేవారు. అవును అవును సో వాళ్ళకి పోషక విలువలు ఆ ఉన్న ఆహారం కూడా చాలా కొద్ది ఒడ్లు పండించుకునేవారు, లేదా ధాన్యం పప్పులు పండించుకునేవారు, చెరుకు పండించుకునేవారు, లేదా వేరుశనగ పప్పు పండించుకునేవారు. ఈ కొద్ది దాంట్లోనే వాళ్ళ ఆహారం ఉండేది. ఇవాళ వేల రకాల ఫుడ్లు వచ్చినాయి కదా, జంక్ ఫుడ్లు వచ్చినాయి. మీరు అన్నట్టుగా ఒక 50 years బ్యాక్ ఉన్నంత హెల్దీగా కూడా లేదు వచ్చిన ఫుడ్ కూడా. అందుకనే మేము ఇక్కడ సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం అని గట్టిగా విశ్వసిస్తాం. ఓకే అది మా ప్రోటోకాల్ మొత్తం సప్లిమెంట్ చుట్టూనే తిరుగుతుంది. దీనికి కొద్ది ఆహార నియమాలు జోడిస్తూ దాంతోపాటు కొన్ని పెద్ద పేగు క్లీన్ చేసుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన విధానం గట్ హెల్త్. సో గట్ హెల్త్ క్లీన్ చేసుకో కొన్ని థెరపటిక్ వాల్యూస్ కూడా యాడ్ చేసి మా దగ్గర కొన్ని థెరపీస్ పెట్టి థెరపీస్ అండ్ ఆహార నియమాలు, డైటరీ రూల్స్, రెస్ట్రిక్షన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొలోన్ హైడ్రోథెరపీ అని ఉంది, అది మా దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మెషినరీ ఉంది. పెయిన్ మేనేజ్మెంట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ, ఆ థెరపీ కూడా ఇంక్లూడ్ చేసాం. ఫిజియోథెరపీ చేస్తున్నాం, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ఇవన్నీ చేస్తున్నాం. ఈ థెరపెటిక్ వాల్యూస్తో పాటు ఆహార నియమాలు కూడా పాటిస్తూ మా సప్లిమెంటరీ ప్రోటోకాల్ కంటిన్యూ చేస్తే అది కూడా టెంపరీగా 3 నుంచి 4 నెలలే ఎటువంటి అనారోగ్యం నుంచి అయినా అట్లాగే బయటపడిపోవచ్చు. సార్ మామూలుగా ఇప్పుడు మీరు గట్ హెల్త్ అన్నారు, గట్ హెల్త్ హెల్తీగా ఉంచుకుంటే ఎటువంటి జబ్బుల బారిన మనం పడము అని చెప్పి, అంటే సెల్ హెల్త్ ప్రాసెస్లో కనుక వస్తే మనం ఈ చికిత్సా విధానంలోకి వస్తే కనుక ప్రివెన్షన్ అని అనుకున్నాం. ఎక్కువగా ఫోకస్ అంతా రూట్ కాజ్ ఏంటి, అది రాకుండా ఉండాలంటే ఎలా ప్రివెంట్ చేయాలి, దీనిపైన ఫోకస్ అన్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే గట్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఏది రాదు అని అంటే మీ ఫోకస్ అంతా కూడా ఈ ప్రివెన్షన్కి సంబంధించి గట్ హెల్త్ పైన మీరు ఫోకస్ చేస్తున్నారేమో అని చెప్పి. ఏంటి సార్ అసలు జరిగేది ఇదే అంటారా? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఎప్పటి నుంచో ఉన్న నానుడే కదమ్మా. అసలు ప్రపంచం అంతా ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగానే ప్రయాణం చేస్తుంది. సెల్ హెల్త్ కూడా అదే దిశలో ముందుకు వెళ్తుంది. గట్ హెల్త్ అనే ఒక్కటే సబ్జెక్ట్ కాకుండా ప్రివెన్షన్కి ఇప్పుడు మా ఫంక్షనల్ మెడిసిన్ ఉంది, సప్లిమెంట్స్. అంటే మెడిసిన్ అని ఎందుకు వాడుతున్నాం అంటే మెడికల్ కాలేజీలు అని చెప్పి అన్ని మెడిసిన్స్ అంటే అల్లోపతి అని మీరు అనుకుంటున్నారేమో. అల్లోపతి వాళ్ళు వాడుతుంది డ్రగ్స్, ఆయుర్వేదం కానీ న్యాచురోపతి కానీ ఎన్ని ఫంక్షనల్ మెడిసిన్స్, కానీ సప్లిమెంటరీ రూపంలో ఉంటుంది కాబట్టి డైటరీ సప్లిమెంట్స్ కాబట్టి న్యూట్రాసిటికల్ సెగ్మెంట్లోకి వస్తాయి. బేసిక్గా ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణించాలంటే సాధారణమైన మీరు పీల్చే గాలి సంపూర్ణంగా పీలుస్తున్నారా లేదా, స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారా లేదా, అవసరమైనంత మేర నీరు తాగుతున్నారా లేదా, ఆహారం సరైన ఆహారం పౌష్టికాహారం తీసుకుంటున్నారా లేదా, కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోతున్నారా లేదా, డీప్ స్లీప్ అది కూడా. అంటే నిద్రపోవడం అంటే 2-3 ఆ నిద్ర కాదు. అట్ ద సేమ్ టైం వ్యాయామం సరిగ్గా చేస్తున్నారా లేదా. ఒకప్పుడు వేరు అంత కష్టపడి చేసేవారు, ఇప్పుడు గంట పార్కులో అటు ఇటు తిరగగానే చాలా కష్టపడ్డాం అనుకుంటున్నాను. జీవనశైలి సరిగ్గా ఉందా, మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా, ఇటువంటి చిన్న చిన్నవి మనం విసర్జన సరిగ్గా ఉందా, అదే కదా గట్ హెల్త్ కి సంబంధించింది. ఇప్పుడు గట్ హెల్త్ అంటే గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. గట్కి బ్రెయిన్కి మధ్యలో ఉన్న బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల 90% జబ్బులు వస్తున్నాయి. సో వీ హ్యావ్ టు క్లియర్ దోస్ బ్యారియర్స్. బ్లాక్స్ ఉంటున్నాయి బ్రెయిన్కి గట్కి మధ్యలో. ఆ బ్లాక్స్ని మనం పూర్తిగా నిర్మూలించగలిగితే 90% జబ్బులు రావు. దీనికి ఒకప్పుడు ఎనీమా అనేవారు, 1 లీటర్ నీళ్లు పంపించి క్లీన్ చేసేవారు. ఇప్పుడు వచ్చింది కొలోన్ హైడ్రోథెరపీ. అది 13-14 లీటర్లు 15 లీటర్లు వామ్ వాటర్ని లోపలికి పంపించి క్లీన్ చేస్తూ ఒక డీప్ ఎనీమా కంటే ఎక్కువగా
గట్టుని పూర్తిగా శుభ్రపరుస్తుంది. కొంతమంది విమర్శకులు ఉంటారు కదా ఎక్కడైనా. ఖచ్చితంగా ఉంటారు. గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది కొలోన్ హైడ్రోథెరపీ చేస్తే అన్నప్పుడు ఇక్కడ మా దగ్గర అందుకే దాన్ని కూడా జాగ్రత్త పడుతూ గుడ్ బ్యాక్టీరియా లూబ్రికేట్ చేస్తాం. మొత్తం ప్రోగ్రామ్ అంతా అయ్యేటప్పుడు లాస్ట్లో గుడ్ బ్యాక్టీరియాని లూబ్రికేట్ చేసి లోపలికి పంపిస్తాం. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్ని పూర్తిగా హెల్దీగా ఉంచడం, అది కూడా ఎన్నిసార్లు కావాల్సిన అన్నిసార్లు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాంతోపాటు ఆహార విధానంలో మార్పులు. ఎప్పుడైతే మీరు టూ మచ్ ఆఫ్ జంక్ తింటుంటారో, తినకూడని విష పదార్థాలు ఎక్కువ తింటుంటారో గట్ ఇబ్బంది పడుతుంది. ఆ విచక్షణను కూడా మేము అందరికీ అర్థమయ్యేలా చెప్తూ ఆహార నియమాల గురించి మాట్లాడుతూ ప్రిజర్వేటివ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా, కూల్ డ్రింక్స్ లాంటి విషయాలు తాగకుండా, గ్లూకోజ్ లేని ఆహారం సాధ్యమైనంతగా తీసుకుంటూ, ఫ్యాట్ మెటబాలిజంలో ఉంటూ, ప్రోటీన్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ, ఫైబర్ పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ వెళ్తే ఫంక్షనల్ మెడిసిన్తో అనుసంధానం చేసినప్పుడు ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఆటోమేటిక్గా జరుగుతుంది. 42 రోజులు చేయమంటాను ఎవరినైనా. మీ ఏ జబ్బు లేదు, ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా మీరు ఒక 42 రోజులు మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ని పాటించండి. కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకుని గట్ హెల్తీగా ఉంచుకోండి. మా ఫంక్షనల్ మెడిసిన్ సప్లిమెంట్స్ని వాడండి. ఆహార నియమాలు పాటించండి. ఇప్పుడు ఇలా 42 డేస్ చేసిన తర్వాత ప్రివెన్షన్ కోసము తర్వాత మళ్ళీ ఇంకా అవసరం లేదా సార్? లైఫ్ లాంగ్ మళ్ళీ ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి 42 రోజులు 42 రోజులు అనటానికి ప్రత్యేక కారణం ఉంది. హ్యూమన్ మెటబాలిజం 21 రోజులకు ఒకసారి చేంజెస్ జరుగుతుంటాయి. సో ఏదైనా మొదలు పెడితే 2 మెటబాలిక్ చేంజెస్ అయ్యే వరకు దాన్ని కొనసాగిస్తే రిజల్ట్ కనపడుతుంది. అందుకని 42 రోజులు అన్నాను. ఇప్పుడు సమస్య లేకుండా ఎవరు వినరు కాబట్టి ఓసా దీన్ని మూఢనమ్మకంగా మార్చుంటారు. హిందువులు మండలం దీక్ష అని, క్రిస్టియన్స్ ఈస్టర్ ఫాస్టింగ్ అని, ముస్లిమ్స్ రోజా అని, ఆ 42 రోజులు అది చేయడానికి కారణం వెనకమాల సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేయటం అంటే 42 రోజులు మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ని పాటిస్తూ ఫంక్షనల్ మెడిసినల్ సప్లిమెంట్స్ను వాడుతూ ఆహార నియమాలు పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. ఇప్పుడు కోవిడ్ మహమ్మారి పొంచి ఉంది, వస్తుందని ఇప్పుడు భయపెడుతున్నాను. ఈ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ కింద కూడా ఇది పనిచేస్తుంది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే వీరు కోవిడ్ కూడా అంటారా అంటే ఎస్, కోవిడ్ కూడా రానివ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా సార్ నేను అడిగిన దానికి మీరు ఎంతసేపు ఉన్న అలోపతి స్టైల్లో నేను ఆలోచిస్తున్నావు అన్నారు కదా, స్టేజెస్ వైజ్ తీసుకుంటే. ఇప్పుడు ఒక డిసీజ్ అటాక్ అయిన తర్వాత అయితే అది ఇంకా మా వర్షన్లో స్టేజెస్ ఓకే, మీ వర్షన్లో అది రూట్ కాజ్, కణం పాడైతే అది వాళ్ళు రకరకాల పేర్లు పెడుతున్నారని చెప్పన్నారు కదా. ప్రివెన్షన్ కోసం వచ్చినప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను అనుకోండి, జెనెటిక్స్లో షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఉంది, నాకు ఎక్కడ వస్తుందో అని చెప్పి నేను ముందే మీ దగ్గరికి ప్రివెన్షన్ కోసం వస్తే మీరు ఫోకస్ చేసేది, నేను ఫోకస్ చేయమన్నది ఈ రెండే, కానీ మీరు ఫోకస్ చేసేది రూట్ కాజ్ పైన. మీరు ఇచ్చే ప్రివెన్షన్ వల్ల ఈ రెండే రాకుండా ఉంటుందా, వేరే ఇంకే ఏదైనా రాకుండా ప్రివెంట్ చేస్తుందంటారా? అమ్మా నేను ఇందాకే చెప్పాను, ఉన్న ఒకటే జబ్బు. అవును అవును, మీరు 2, 3 అంటే ఎటువంటి జబ్బు ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే ఈ 42 రోజులు ఒక దీక్షలాగా ఒక యజ్ఞంలాగా దీన్ని చేయాల్సిందే. సంవత్సరానికి ఒకసారి అన్నా, కుదిరితే 2 సార్లు. మీరు ఎల్లోపతికి ఎగనెస్ట్గా నేను ఏదో మాట్లాడుతున్నాను అన్నట్టుగా మీరు అడిగారు, తప్పది. నేను ఎల్లోపతికి ఎగనెస్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఎమర్జెన్సీ ఎల్లోపతి తప్పితే ఇంకొక మార్గం లేదు. వాళ్ళే దేవుళ్ళు. ఇందాక మీకు చెప్పినట్టు వాళ్ళు మీ చెయ్యి ఇరిగిందో కాలు ఇరిగిందో మా దగ్గరికి వస్తే మేమేం చేస్తాం? అక్కడికి వెళ్ళి కట్టించుకో. ఆపరేషన్ చేయాలంటే అక్కడికే వెళ్ళాలి, వెంటిలేటర్ ఆక్సిజన్ కావాలంటే అక్కడికే వెళ్ళాలి, ఏదైనా థెరపీస్ రేడియేషన్ చేయించుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి. సో దానిని తప్పు పడటం కించపరచడం నా ఉద్దేశం కాదు. సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తున్నాయి అవి. నార్మల్ డయాబెటీస్ అంటే లైఫ్ లాంగ్ మందులు వాడాలి, థైరాయిడ్ అంటే లైఫ్ లాంగ్ మందులు వాడాలి. వీటిని విభేదిస్తున్నాం కానీ అల్లోపతి విధానం మీద మాకేమీ
అభిప్రాయాలు తప్పుడు అభిప్రాయాలు లేవు. ఇది మోడర్న్ సైన్స్, మోడర్న్ మెడిసిన్ అంటుంటారు. మాది ప్రాచీన ఏన్షియంట్ సైన్స్, ప్రాచీన వైద్యం. 5,000 సంవత్సరాల కిందటి నుంచి ఉన్న విధానం ఇది. మేము కొత్తగా ఆవిష్కరించింది ఏం లేదు. ఆయుర్వేదం కానీ, న్యాచురోపతి కానీ, ఒక రకంగా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ కానీ అన్ని 5,000 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాచీన వైద్య విధానం. దాన్ని మేము మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలియపరచడానికి ప్రయత్నం. సార్, ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే పర్టికులర్ పేషెంట్స్ వాళ్ళకు మరీ ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా షుగర్ అయినా థైరాయిడ్ అయినా ఇలాంటివి వాళ్ళు వెంటనే ఇప్పుడు అలోపతి అనగానే మనం అనుకున్నట్టు ఫాస్ట్ రిజల్ట్ ఖచ్చితంగా మనకు ఇంకా ముందుకెళ్లకుండా అక్కడి వరకు ఉంటుంది వేసుకుంటేనే ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి అలా ఎవరైనా ఇది తీసుకుంటూనే మేము అది కొన్ని రోజులు అలోపతి కంటిన్యూ చేస్తాము అని అంటే అలా కుదురుతుందా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి? చెప్తాం. ఇప్పుడు గుండెకి సంబంధించి సమస్య వచ్చింది, బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, కొలెస్ట్రాల్ సంబంధించి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. అవి అవసరం లేదు అని మేము చెప్పినా ఒక రకమైన భయంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు వాడుకుంటానంటే వాడుకోండి, పర్వాలేదు. అవసరం లేకపోయినా మీకు ఒక మానసిక సపోర్ట్, స్ట్రెంగ్త్ కోసం మీరు వాడుకుంటే వాడుకోండి. షుగర్ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇందాక మీకు చెప్పే కదా, అవసరం లేనప్పుడు దాన్ని వాడి బయట నుంచి, లోపల ఆల్రెడీ ఇన్సులిన్ బోల్డ్ ఉంది, ఏం చేయాలో తెలియదు, మళ్ళీ బయట నుంచి మీరు ఇన్సులిన్ ఇవ్వటం ఎందుకు, గ్లూకోజ్ పెడతాం ఎందుకు? అట్లా మెడిసిన్స్ అవసరం లేదు చోట అక్కర్లేదు అని చెప్తాం. కానీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయి కదా. డ్రగ్స్ ఆర్ ఓన్లీ యాంటీ హిస్టమిన్స్. అవి ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ పనిచేయవు. టెంపరీ రిలీఫ్ కోసం మాత్రమే అలోపతి డ్రగ్స్ ఉపయోగపడతాయి. దాన్ని బేస్ చేసుకుని మీ బిజీ లైఫ్లో, మీ దైనందిన జీవితంలో పరుగులు పెడుతున్నప్పుడు మీరు రూట్ కాజ్ గురించి ఆలోచించకుండా టెంపరీ రిలీఫ్ కోసం పోషిస్తున్నారు. ఇప్పుడు ఒక అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అయితే ఓకే, ఇప్పుడు అది దానికి ఖచ్చితంగా మెడికేషన్ ఉండాలి, డైట్ ఉండాలి, అన్నీ ఉండాలి సార్ ప్రాపర్గా. ప్రివెన్షన్ కోసమే వస్తున్నప్పుడు మన దగ్గర కూడా అంటే సప్లిమెంట్స్ రూపంలో కూడా అది మనం ఫుడ్ నుంచి వచ్చే వాల్యూస్ తీసుకున్నా కూడా సప్లిమెంట్స్ ఇస్తున్నాము. అలా కాకుండా అంటే వీళ్ళకి పెద్ద వచ్చే సమస్య ఏమీ లేదు, వస్తుందని జాగ్రత్త పడుతున్నారు కాబట్టి కంప్లీట్ ఫుడ్ పైనే ఫోకస్ ఉంటుందా వీళ్ళ దగ్గర కూడా? లేదు, వీళ్ళకి కూడా మెడికేషన్ ఉంటుందా? అసలు ఏ జబ్బు మన దగ్గర సార్, ఏ జబ్బు లేకుండా ప్రివెన్షన్ కోసం వచ్చేవాళ్ళు మన దగ్గర మీరు ఇందాక అన్నట్టుగా కొంత మన దగ్గర కూడా మెడికేషన్ ఆ విలువలు ఏదైతే ఒరిజినాలిటీ ఉన్నాయో పెస్టిసైడ్స్ అవి లేకుండా ఫుడ్లోంచే తీసుకొని మనం సప్లిమెంట్స్ ఇస్తాము అని చెప్పి అవి కూడా లేకుండా ఓన్లీ వాళ్ళ ఫుడ్లోనే చేంజెస్ చేసుకునేటట్టుగా ప్రివెంట్ చేయొచ్చు అంటారా? వంటిల్లే ఔషధాలయం అనే సిద్ధాంతాన్ని పూర్తిగా సెల్ హెల్త్ క్లినిక్ నమ్ముతుంది. అవును. అయితే ఇవాళ వంటింట్లో నిండిన పదార్థాల గురించి మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఫెర్టిలైజర్స్, పురుగుల మందులతో పండించిన కూరగాయలు, కార్బోహైడ్రేట్లతో పండించిన పళ్ళు, ఇంజక్షన్తో పెంచిన కోళ్ళు, ఇంజక్షన్తో పెంచిన మేకలు, 6 వారాల్లో 8 వారాల్లో పెరగాల్సిన రొయ్యల్ని, చేపల్ని 4 వారాల్లోనే పెంచేయడానికి వాడిన విష పదార్థాలు. ఇంత విషపూరితమైన ఆహారం మనం తింటూ మీరు ఆహార నియమాలు పాటించండి అని నేను చెప్తే కరెక్ట్ కాదు కదా. నేను ఎప్పుడు ఆహార నియమాలు పాటించండి అన్నప్పుడల్లా నాకు ఇదో భయం. మీరు చెప్పినట్టే చేశానంటారు కదా, తినొచ్చింది అది. సో మన కెమికల్స్తో నిండిన రిఫైన్డ్ ఆయిల్స్ ఇవి వాడటం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆర్గానిక్గా ఎంపిక దొరుకుతున్నాయి, ఆర్గానిక్గా దొరకట్లేదు. దొరికినా కూడా ఆటో నడుపుకుంటున్నానండి, అంతనే పెట్టుకోలేను అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే మేము సోర్సింగ్ పర్ఫెక్ట్గా అడవిలో నుంచో లేదా కొండల్లో నుంచి న్యాచురల్గా పండిన సోర్స్ తీసుకొచ్చి సప్లిమెంటరీ రూపంలో పొందుపరిచి ఈ ఫంక్షనల్ మెడిసిన్ అనే పేరుతో మీకు అందిస్తడం వల్ల ఈ జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండండి. మీరు తినే ఆహారంలో ఎటువంటి టాక్సిన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ డీటాక్స్ చేస్తూ ఈ సప్లిమెంట్స్ వాడితే ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది మా సెల్ హెల్త్ విధానం. సార్, మామూలుగా అంటే మనం మండలం రోజులు ఒక కోర్స్ వాడిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా మళ్ళీ ఫర్దర్గా మనం వాడాల్సిన అవసరం లేదు, ఇంకా అక్కడే స్టాప్ అయిపోతుంది అన్నారు. అది షుగర్ అయినా సరే, థైరాయిడ్ అయినా సరే, ఏదైనా సరే. కాకపోతే మన ఆహార నియమాల్లో తేడాలు ఉండాలి, ఎంత ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి పైన ఫోకస్ చేయాలన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఆహారమే ఫస్ట్ కరెక్ట్గా లేదు, మనం తీసుకునేది ఫుడ్ కాదు, పాయిజన్ తీసుకుంటున్నాం ఒక రకంగా.
మరి ఎలా సార్ రాకుండా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అని చెప్పొచ్చు? ముందుగా 42 రోజుల్లో షుగర్ తగ్గుతుందని నేను చెప్పలేదు. అవును, మీరు చెప్పలేదు, బట్ నేను అంటున్నా షుగర్ రాకుండా ఉండటానికి మనం తీసుకునే ప్రికాషన్ గానే 42 రోజులు అన్నాను. కానీ ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత దాన్ని కనీసం 90 నుంచి 120 రోజులు సమయం పడుతుంది. తర్వాత ఎప్పటికీ రాదు మీరు విచక్షణతో ఉంటే అనేది చెప్పాను. 3 to 4 months. ఇక ఫుడ్లో ప్రాబ్లం ఉందని నేనే చెప్పాను. అవును. ఎందుకు ప్రాబ్లం ఉంది? రిఫైన్డ్ ఆయిల్ వాడటం ఎంత ప్రమాదకరం. ఉదాహరణకి ఏదన్నా ఒకటి చెప్పాలంటే ఉన్నట్లు మీరు ఇది వేరుశనగ నూనె వాడతారు, నువ్వుల నూనె వాడతారు, సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. ఇవేగా మీరు రిఫైన్డ్ ఆయిల్స్ వాడేది ఎక్కువగా. ఒక్క వేరుశనగ నూనె గురించే మాట్లాడుకుందాం. కేజీ వేరుశనగ పప్పు గుళ్ళు 150 రూపాయలు. ఆడవాళ్ళు మీకు బాగా తెలిసి ఉంటుంది. 3 కిలోలు వాడితే 1 కిలో నూనె వస్తుంది. అంటే 450 రూపాయలు గుళ్ళు కొంటే 1 లీటర్ నూనె వస్తుంది. అది నూనె పట్టడానికి ఒక 30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 500 మనం పక్కన పెట్టాల్సిందే కేజీ. ప్లస్ ఒక సీసాకు కానీ లేబుల్కి కానీ అన్నీ కలిపి 500 రూపాయలు అవుతుంది. మరి మీకు 150 రూపాయలకి రిఫైండ్ ఆయిల్ దొరుకుతుంది. ఎట్లా? ఆలోచించదగ్గ విషయం. 500 రూపాయలు రా మెటీరియల్ ఖర్చే ఉంటే మీకు 150 రూపాయలకి గ్రౌండ్ నట్ ఆయిల్ ఎట్లా దొరుకుతుంది? మళ్ళీ దాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడికి లాభం ఉంటుంది, రీటైలర్కి ఉంటుంది, హోల్సేలర్కి ఉంటుంది. పైపెచ్చు మళ్ళీ మీలాంటి సెలబ్రిటీలు అందరూ ఇది పట్టుకు చూపిస్తారు కదా, దానికి కూడా ఖర్చు ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత వాడికి నిజంగా ఎంత పడింది? 30 రూపాయలు 40 రూపాయలు పడింది. అవును. అంటే ఏంటి? 500 రూపాయలతో కొంటే 30 రూపాయలకి ఇది తయారు చేస్తున్నాడంటే మొత్తం 95% కెమికల్సే కదా. అంత కెమికల్ ఆయిల్ వాడటం వల్ల విషపూరితంగా తయారవుతుంది కదా శరీరం. అంతే, కొని తెచ్చుకుంటున్నాం. సో మేము అట్లా కాకుండా వేరుశనగ గుళ్ళు తీసుకుని వెళ్ళి ఒక చెక్క గానుగులోకి వెళ్ళి చెక్క గానుగు నుంచి పట్టించుకోండి. తక్కువ వేడితో పోషక విలువలు అన్నీ ఉండేలాగా గానుగు నూనెలు వాడండి. ఓకే. ఇంట్లోనే కుదిరితే కొన్ని కూరగాయలు పండించుకోండి, లేకపోతే ఆర్గానిక్గా ఉన్నాయి సోర్స్ చేసుకోండి. కుదిరినంత మేర ఇంట్లోనే కారం పట్టించుకోండి. మీరు ఇట్లాంటి నియమాలు మన జాగ్రత్తలు తీసుకుంటూ అయినప్పటికీ కూడా ఎంతో కొంత విష పదార్థాలు మనకి తప్పవు కాబట్టి దాన్ని డీటాక్స్ చేయడానికే కదా మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ ఉంది. మన సెల్ హెల్త్ క్లినిక్లో చెప్పే విధానమే అది కదా. మనం తినే ఆహారంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని చక్కగా డీటాక్స్ చేయొచ్చు. ఇందాకే చెప్పినట్టు టాక్సిసిటీ అండ్ డెఫిషియన్సీ మీరు పెంచుకుంటూ వస్తున్నారు. ఆహారం తినే ఆహారంలో టాక్సిన్స్ ఎక్కువ ఉండటం వల్ల బాడీ టాక్సిక్ అయిపోతుంది కాబట్టి మేము డీటాక్స్ చేస్తాం. అట్లాగే ఫంక్షనల్ మెడిసిన్ అంటున్నాం, సప్లిమెంట్స్ ఇస్తున్నాం. సప్లిమెంట్స్ ఎందుకు ఇస్తున్నాం? రా మెటీరియల్ సోర్స్, సరైన రా మెటీరియల్ సోర్స్ తీసుకొచ్చి వాటి ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు సప్లిమెంటరీ రూపంలో ఎందుకు ఇస్తున్నాం? టు ఎన్ష్యూర్ దట్ యువర్ టాక్సిసిటీ ఈస్ బీన్ అడ్రస్డ్ ప్రాపర్లీ. అంతే కదా. అవును సార్. మరి ఇంకా ఫుడ్ ఆహారంలో ప్రాబ్లం ఉందని కాబట్టే మనం సెల్ హెల్త్ క్లినిక్లో ఈ సిఎండి ప్రోగ్రామ్ పెట్టాం. బయట సహజంగా మనకు దొరుకుతుంది, తగ్గిపోయింది. అవును. అంటే ఒక రకంగా మన పాత పద్ధతుల్ని, అమ్మమ్మలు తాతయ్యల కాలం నాటి ఆ విధానాన్ని మనం అంతా కూడా ముందుకు తెచ్చుకుంటే ఒక రకంగా మనం తీసుకున్న ట్రీట్మెంట్కి మనం ఆచరించే విధానానికి బ్యాలెన్స్ చేస్తే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది అంటారు. ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పారమ్మా. మేమేమి కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు. పాత మన తాతల విధానాన్ని మీరు మర్చిపోయారు, దాన్ని మనం గుర్తు చేస్తున్నాం. అవును. ఇప్పుడు పెరుగులో మెంతులు వేసుకునేవారు, తినమనేవారు. అవునవును. అదే మేము ఇప్పుడు పేరు మార్చి ఫెనుగ్రీక్ అంటాం. సప్లిమెంట్ తీసుకొస్తాం. అంతే. ఫెనుగ్రీక్ అంటే మెంతులు, ఇంకేం లేదు. ఇట్లా సప్లిమెంటరీ సపోర్ట్ ఎందుకు అవసరమైంది? అప్పట్లో దొరికేది ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి వాటిని మేము మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. అదే న్యాచురోపతి విధానం, అదే ఫంక్షనల్ మెడిసిన్ విధానం, అదే రూట్ కాజ్ని అడ్రస్ చేసే విధానం. సో రూట్ కాజ్ని అడ్రస్ చేసే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందంటే అది సెల్ హెల్త్ క్లినిక్ మాత్రమే ఉంది.
అని బలంగా చెప్పగలం. అంటే ఎంత మంచి రిజల్ట్ లేకపోతే మీరు ఇంత బల్లబుద్ధి చెప్తారు, నిజంగా ఇక్కడే అర్థమైపోతుంది అసలు ఏంటి అని. నిజంగా ఆ విధానంలో అంత దమ్ము ఉంది. అదే ఎంతమంది ఇప్పటికి 4 సంవత్సరాలుగా నడుపుతున్నాం, కనీసం దాదాపుగా ఒక 200-300 మంది క్యాన్సర్ పేషెంట్లు క్యాన్సర్ నుంచి ముక్తులై హాయిగా బ్రతుకుతున్నారు. డయాబెటీస్ తగ్గిన వాళ్ళు కనీసం 10,000 ఇంకా ఎక్కువే ఉండి ఉంటారు. షుగర్ తగ్గి పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. థైరాయిడ్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజులు తగ్గిన వాళ్ళే 1,000 మంది ఉన్నారు. అల్లోపతిలో దానికి వైద్య విధానమే లేదు. సోరియాసిస్కి కానీ, జాగ్రన్ సిండ్రోమ్ కానీ, మయోసైటిస్ కానీ, లూపస్ కానీ. సరే, ఈ మధ్యకాలంలో ఫర్టిలిటీ సమస్య అనేది పిల్లలు ఆలస్యంగా అవటము, లేదు అంటే అసలు అవ్వకపోవడం ఎక్కువగా చూస్తున్నాం సమస్య. అది లేడీస్లో అయినా ప్రాబ్లం ఉండొచ్చు, మేల్లో అయినా ప్రాబ్లం ఉండొచ్చు. దానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉందా సార్? ఖచ్చితంగా ఉంది. నాకు గుర్తున్నంత వరకు ఒక 200 నుంచి 300 మంది ఇక్కడ పిల్లలు తీసుకొచ్చి సంతోషంగా ఆనంద బాష్పాలు కారుస్తూ మా నమస్కారాలు పెట్టేలా ఉన్నారు. బికాస్ మొటిలిటీ కానీ, ఓవులేషన్ కానీ, స్పర్మ్ కౌంట్ పెంచడం కానీ, వాటి యాక్టివిటీ పెంచడం కానీ అన్నిటికీ మా దగ్గర సప్లిమెంటరీ సపోర్ట్ ఉంది. ఆహార నియమాలు ఉన్నాయి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే సత్తా దమ్ము కూడా మా సెల్ హెల్త్ క్లినిక్ దగ్గరే ఉంది. అంటే సెల్ హెల్త్ క్లినిక్కి సంబంధించి మనం ఫుడ్ ఎలా ఉంటుంది, మేము సప్లిమెంట్ రూపంలో ఏమి ఇస్తున్నాము, ఇదంతా ఒక అవగాహన వచ్చేసింది సార్ మన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీ మాటల్ని బట్టి. అసలు పర్టికులర్గా ఇక్కడ సౌకర్యాలు, వసతులు చూసుకుంటే ఏ రకంగా ఉన్నాయి? 10 మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులు ఉన్నారు, థెరపటిక్ వాల్యూస్ ఉన్న కొలోన్ హైడ్రోథెరపీ కానీ, ఆక్యుప్రెషర్ కానీ, ఫిజియోథెరపీస్ కానీ, పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ కానీ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా సెల్ హెల్త్ క్లినిక్ విధానాన్ని గట్టిగా విశ్వసించే మా డాక్టర్ టీం మాకు పెద్ద స్ట్రెంగ్త్. ఓకే, వాళ్ళు న్యాచురోపతిలో చదువుకొచ్చిన దానికంటే కూడా ఇక్కడ ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్న పేషెంట్లను చూస్తూ వాళ్ళని అడ్రస్ చేస్తూ, వాళ్ళు జబ్బు తగ్గిపోయిన తర్వాత వచ్చి ఫలానా డాక్టర్ కావాలి నాకు అని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేలాగా ఆ పేషెంట్లు ఉంటుంటే డాక్టర్లు తృప్తి చెప్పలేనంత. అంటే దీన్ని బట్టి, ఈ రిజల్ట్ని బట్టి మీకు మంచి మంచి పేషెంట్స్తో ఒక మంచి అనుబంధము, ఆ యొక్క అనుభూతులు చాలా ఉంటాయి కదా సార్? ఖచ్చితంగా ఉంటాయి కదా. తగ్గించటానికి వీలు లేదు అని కొంత ఒక రకంగా ఆయుష్ కూడా చెప్పేసి వాళ్ళు ఏదో దేవుళ్ళలాగా మీకు ఇన్ని రోజులే బతుకుతారు, మీకు ఇంతే ఆయుష్ ఉంది, మీ ఇష్టం వచ్చింది తినండి అని చెప్పేది దర్శించి వాళ్ళని మళ్ళీ కోలుకునేలాగా చేయగలిగే విధానం మన దగ్గర ఉన్నప్పుడు, అట్లాంటి వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళ మనోభావాలు ఎట్లుంటాయేమో ఒకసారి 6 నెలలే బతుకుతారు అన్న తర్వాత సంవత్సరాల దాకా కంటిన్యూ అయ్యారు. వాళ్ళ ఆనందానికి అంత ఉండదు, మా తృప్తికి అసలు అంతే ఉండదు. మామూలుగానే ఏదైనా సమస్య వచ్చింది అని అంటే మనకు అది డాక్టర్ ఏం అవ్వదు అని చెప్పినా మన భయం వల్ల మనం సగం చచ్చిపోతాం ఇక్కడే. పేషెంట్ని పక్కన పెడితే పక్కన వాళ్ళమే బాగా ఎక్కువ పానిక్ అయిపోతుంటాం. అట్లాంటిది ఒక సమస్య వచ్చింది, మీరు అన్నట్టుగా క్యాన్సరే తీసుకుంటే సార్, ఇంకా క్యాన్సర్ వచ్చిందంటే వీళ్ళకి లైఫ్ లేదు, మహా అయితే 2, 3 ఇంకా స్టేజ్ని బట్టే తప్పితే ఇంకా వీళ్ళకు లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం లేదు అనుకున్న ఈ రోజుల్లో మీరు క్యాన్సర్ని కూడా క్యూర్ చేస్తున్నారంటేనే దీన్ని బట్టి అసలు ఆ పేషెంట్స్ యొక్క ఆ మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారో అర్థం చేసుకోవచ్చు సార్ అసలు. అవునమ్మా, క్యాన్సర్ తగ్గటం అనేది అంత పెద్ద విషయం కాదు. ఇవాళ ఆధునిక వైద్య విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. కాకపోతే క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోతుంది. ఇవాళ భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అది ఎమర్జెన్సీ ఇష్యూ. అందుకని మేము గొప్పగా మేమే తగ్గించేస్తాం అని చెప్పుకోకుండా అవసరమైన మేర ఎమర్జెన్సీ వైద్య విధానాన్ని కూడా అనుసంధానించుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ మా సప్లిమెంటరీ సపోర్ట్ వాడండి అని చెప్తూ ఈ రెండింటిని అనుసంధానం చేసుకోవటం వలన మాకు ఈ రిజల్ట్ వస్తుంది. అయితే రిజల్ట్ రావటం వెనక మనం రోగకణానికి కావాల్సిన ఆహారం అందించకుండా వాటిని పస్తు పెడతాం అనేది మా లక్ష్యం. పస్తు పెట్టడం అంటే వాటి ఇమ్యూనిటీని తగ్గించటం. అట్లాగే ఆరోగ్య కణాల ఇమ్యూనిటీని పెంచటం. శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాను. సో మా దగ్గరికి 4 సంవత్సరాలుగా రోజు 100 మంది వస్తున్నారు అంటే
కరెక్ట్ అని నమ్మే కదా వస్తున్నారు. అవును సార్. కానీ నిజంగా మీరు ఫాలో అవుతున్న ప్రాసెస్ ఏదైతే ఉందో సార్, స్టార్టింగ్లోనే కౌన్సిలింగ్ ప్రక్రియ ఒకటి, వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు ఫీజు పే చేయాలి, లేకపోతే కన్సల్టేషన్ ఫీజు అయిన తర్వాతే మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటము, మాట్లాడియటము, లేదంటే కొన్ని దగ్గరలో డైరెక్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా ముందర మిగతా వాళ్ళంతా చూసి తర్వాత డాక్టర్, ఇలా రకరకాలుగా చూస్తున్నాము. కానీ బేసిక్గా నేను ఒక పేషెంట్గా ఉంటే మాత్రం నేను ఫీల్ అయ్యేది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ని ఫాలో అవుతున్నారో అదే కాస్త వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా డీటెయిల్గా నాకు సంబంధించిన విషయాలన్నీ అడిగి తెలుసుకున్న తర్వాత కనుక ట్రీట్మెంట్లోకి వెళ్తే ఆ ప్రాసెస్లోకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఫాలో అవుతున్నది కూడా అదే సార్. మేబీ వాళ్ళలో ఒక నమ్మకం అనేది ఈ రకంగానే మొదలయ్యి ఉంటుందేమో. అంతే కదా సార్? అంతే కదా. వాళ్ళు భయంతో వస్తున్నారు, నాకు ఇన్ని జబ్బులు ఉన్నాయని భయంతో వస్తున్నారు. అది పెద్ద విషయమే కాదు, అది కొట్టిపారేసేలాగా ఎందుకు విషయమే కాదు, ఎంత సులభంగా దీన్ని తగ్గించవచ్చు అనేది మాట్లాడితే వాళ్ళకు ఒక రిలీఫ్ వస్తుంది. ముందు అతనికి కావలసిన, అతనికో ఆవిడికో కావలసిన విధానాన్ని మనం ప్రోటోకాల్లో పెట్టాలి. ఒక కామన్ ప్రోటోకాల్ పెట్టేసి ఎవరైనా ఇదే చేయండి అంటే కుదరదు. దానికి కొన్ని బ్లడ్ టెస్ట్లు అవసరం అవుతాయి, మెటబాలిజం తెలుసుకోవడానికి. లివర్ ఎట్లా పనిచేస్తుంది, కిడ్నీ ఎట్లా పనిచేస్తుంది, ఐరన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా బాడీలో, షుగర్ ఏమైనా ఉందా, ఇట్లా అన్ని చెక్ చేసుకుని దానికి అనుగుణంగానే మేము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇండివిజువల్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒకే రకంగా చెప్పం, ఎవరికి ఏది అవసరం అట్లా మాట్లాడటం అనేది ఇక్కడ మా సెల్ హెల్త్ క్లినిక్లో ఉన్న బెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మనిషికి కౌన్సిలింగ్. మీరు అల్లోపతికి ఏ పతికైనా వెళ్ళండి, అసలు 5 నిమిషాలు సమయం ఇస్తారా? మేము కనీసం అరగంట తక్కువ లేకుండా ప్రతి పేషెంట్కి సమయం ఇస్తాం, మాట్లాడతాం. న్యూట్రిషనిస్టులు మాట్లాడతారు, డాక్టర్లు మాట్లాడతారు, కౌన్సిలర్స్ మాట్లాడతారు. ఇంకా అవసరమైతే ఆ తర్వాత కూడా ఇంకేదైనా సందేహాలు ఉంటే నాతో మాట్లాడతారు. ఇంకా డౌట్ కూడా లేకుండానే ఈ గుమ్మం దాటి వెళ్ళాలి అనేది మా రూల్ ఇక్కడ. అందుకే ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సూపర్ సార్. నిజంగా ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు, కానీ దాన్ని ఆచరించిన వాళ్ళే నిజంగా గొప్ప వాళ్ళని అంటూ ఉంటారు. మీరు ఏదైతే మనకు సమస్య వచ్చిందో అసలు సమస్యని అక్కడికి తీసేయటం కాదు, రాకుండా మళ్ళీ చేసేదే నిజమైన సక్సెస్. ఆ విధానాన్ని మీరు ఆచరిస్తున్నారు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.